So hey buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and promo analysis of episode number 95 లో ఏం జరిగిందంటే ఒక ప్రోమో వచ్చింది, దాని గురించి చెప్తాను నేను. సో గేమ్స్ అంటే ఈ రోజు ఎవరు ఓట్ అపీల్ చేసుకోవడానికి అర్హులు అన్న దాని గురించి గేమ్స్ పెట్టడం జరిగింది. సో తాళ్లకు సంబంధించిన ఒక గేమ్ అయితే మనం అందులో చూస్తూ ఉన్నాము. సో తాడుని ఎవరు తీసుకెళ్లి ముందుగా పెడతారో వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ గా పెట్టిన వాళ్ళు గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. నాకు తెలిసి దీనికి ప్రేరణ సంచాలక్ అన్నమాట. సో అయితే ఇక్కడ దేర్ ఆర్ ఫ్యూ మిస్టేక్స్. సో నబీల్ ఆల్రెడీ ముందు పెట్టేసి చేసేసాక దాన్ని మన ప్రేరణ లేదు, కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ప్రేరణ గేమ్ లోకి వచ్చేసరికి రూల్స్ దగ్గర ఆడు మావోడా పక్కోడా అని చూడదు, దానికి ఏది అనిపిస్తే అదే మాట్లాడద్దు. ముందు నుంచి మనం చూస్తున్నాం. సో నబీల్ కి ప్రేరణకి అక్కడ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. నబీల్ ఆల్రెడీ ఏదన్నా గట్టిగా నబీల్ అంటాడు చూడు, అలా ఇమిటేట్ చేస్తుంటే అలా ఇమిటేట్ చేయకు అని చెప్పి నబీల్ అన్నాడు అనమాట. సో అక్కడ హీట్ ఆఫ్ ద అంటే మధ్యలో మన అవినాష్ వచ్చాడు. అఫ్ కోర్స్ పాయింట్ కరెక్ట్ గానే ఉంది. సో ప్రేరణ దాన్ని అలా కాదు ఇలా కాదు అని అంది. అంటే పాయింట్ ఏంటంటే నిఖిల్ పొరపాటున ఎల్లో కలర్ పోలుకు కట్టేశాడు, రెడ్ కలర్ పోలుకు కట్టాల్సింది పోయి కట్టేసి గంట కొట్టేసినప్పుడు అది నువ్వు డిస్క్వాలిఫై చేయవా, సో అది కరెక్ట్ అని ఎలా అంటావు అని చెప్పి ప్రేరణ అడిగాడు. 1 పాయింట్ ఇట్స్ కరెక్ట్, అవినాష్ అన్నది కూడా కరెక్ట్ అనిపించింది. సో ప్రేరణ అదేం తప్పు కాదు అంది. ఓహో 14th వీక్ లో నువ్వు తీసుకునే డిసిజన్ ఇలా ఉందా అని మన అవినాష్ పోర్ట్రేయింగ్ ద ఫిలిం. అఫ్ కోర్స్ తను కరెక్టే మాట్లాడుతున్నాడు అనుకోండి, బట్ అది చెప్పే విధానం అంటే చూసారా, టేస్టీ తేజ దబ్బింది అనిపిస్తుంది. టేస్టీ తేజ కొన్ని రోజులు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళలాగా వీళ్ళు వాళ్ళలాగా అవుతారు అన్నట్టు అవినాష్ ఇప్పుడు టేస్టీ తేజ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అదైతే నాకు క్లియర్ గా అనిపించింది. అండ్ ప్రేరణ డీలింగ్ కూడా బాగాలేదు. సో రోహిణి ఏదో చెప్తుంటే నువ్వేం ఫస్ట్ రాలేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నాడు. అరే ఎవ్రీవన్ హ్యావ్ దట్ రైట్ ప్రేరణ, నీకు ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు అలాగంటే నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో నబీల్ ఏదో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం కాదు కదా. సో నాకు అలా అనిపించింది. మీకేమనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు, ప్రేరణనా అవినాషా లేదంటే రోహిణియా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. మోర్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.